ఆ వేరే స్టేట్ స్టూడెంట్స్ మా దగ్గర పైసలు లేవు సార్ అంటే తిట్టి కొట్టి ఎలగొట్టిరంట వెళ్ళిపోండి అని. మామూలుగా మేము అవుటింగ్ పాస్ అడిగితే ఇయ్యర్ అన్న, ఈరోజు బలవంతంగా ఒక్కొక్కటి చేతిలో అవుటింగ్ పాస్ పెట్టి నడవండి అని చెప్పి పంపించారు అన్న. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. మనం చాలా కేసులు చూస్తూనే ఉన్నాం. తల్లి బాధని అర్థం చేసుకోగలుగుతామేమో, పోనీ మనం ఏడవగలుగుతామేమో, కానీ కొడుకును మాత్రం తిరిగి తెచ్చేయలేము. అసలు ఏం జరిగింది అంటే, కాలేజీలో అబ్బాయి చేసుకుంటే ఫ్యాన్ కి ఉరేసుకుంటే ఆ అబ్బాయిని బతికున్నాడని చెప్పేసి బండి మీద తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి, వాళ్ళ తల్లిదండ్రులు కాలేజ్ దగ్గరకు వచ్చే వరకు కూడా ఆగకుండా ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఇక్కడ మార్చరీలో పడేస్తే ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. కాలేజీ ఫ్యాకల్టీ ఫస్ట్ ఆ అబ్బాయికి అట్లా అయినప్పుడు వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు వచ్చే వరకు ఆగాలి. అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ ని ట్యాంపరింగ్ చేయకుండా చూడాలి. ఫస్ట్ వాళ్ళు అక్కడ రూమ్ మొత్తం క్లీన్ చేసుకుని అబ్బాయిని చేసుకుని బండి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయి రాసిన లెటర్ ని చింపేసి స్టూడెంట్స్ తోని ఇష్ట రీతిగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ ఫ్యాకల్టీ నేర్పిస్తుంది ఏంటి ఇదేనా? అసలు ఏం జరిగింది? వాళ్ళ తల్లి ఇక్కడే ఉన్నారు, వాళ్ళ తల్లికి కూడా తెలియదు. ఇక్కడికి వచ్చి నా కొడుకు ఎక్కడా, ఇది నా కొడుకు పేరు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తల్లికి. ఇలాంటి బాధ ఏ తల్లికి రావద్దు. చచ్చిపోయిన పిల్లలు ల్యాండ్ మార్క్ తీసుకెళ్లి ఈసీజీలు తీపిచ్చి మాకు చూపించడం కోసం కావాలని మేము గొడవ చేస్తామేమోననే వాళ్ళు మభ్య పెట్టడానికి మిమ్మల్ని ఏం లేదు వరకు తీసుకెళ్ళడానికి కారణం మేమేమన్నా క్వశ్చన్ చేస్తామనే తీసుకెళ్లారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాంటి కేసులు మాత్రం అసలు ఆగుతూనే లేవు. ర్యాంకులను చూసి అరే పిల్లలకి మంచి జీపీ అని చెప్పి కాలేజీలలో పోయి చేర్పిస్తాం. కానీ వాళ్ళకి వచ్చిన ర్యాంకులను బట్టి కాదు, ఆ కాలేజీలో ఎలా ఉంది ఫ్యాకల్టీ, ఆ కాలేజీలో ఇంతకు ముందుకు ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా, పిల్లలు అక్కడికి వెళ్తే సేఫ్ గా ఉంటారా, ఇది ఫస్ట్ మనం ఆలోచించాలి. అమ్మ, లాస్ట్ టైం మీ అబ్బాయి మీతో ఎప్పుడు మాట్లాడాడు? నిన్న సాయంత్రం మాట్లాడినప్పుడు మంచిగానే ఉండేనా లేకపోతే టెన్షన్ మాట్లాడాడు? 6 గంటలకు నవ్వుకుంటూ ఫోన్ చేసి మాట్లాడాడు. అసలు ఇంత బాధ కూడా లేదు గొంతులో, వాడి నవ్వుకుంటూనే మాట్లాడాడు. తీసుకురా నువ్వు పిల్లోడమ్మా, నా పిల్లోడు ఎట్టున్నాడు చూడండమ్మా, నా బంగారులో కొడుకమ్మా. దసరా రోజు తిగాడమ్మా ఇంటికి వచ్చి పిల్లోడు నల్ల బొగ్గుగా అయ్యాడు. మార్చరీ రూమ్ లో ఉన్నాడు నా బిడ్డ. ఎట్టున్నాడు చూడమ్మా, నా బిడ్డ మార్చరీ రూమ్ లో పడి ఉన్నాడు. ఇప్పుడు తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. కాలేజీ వాళ్ళు ఏమైనా టార్చర్ చేస్తున్నారు అని చెప్పాడమ్మా మీకు? వాళ్ళది ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు మేడం. చెప్పారు. మేము ఈ 4 నెలలు అయిపోయిన పిల్లోని కాలేజ్ మార్పిచ్చేద్దాం అనుకున్నాం. ఒక 3 నెలలు కళ్ళు మూసుకున్నానా, వద్దా కాలేజ్ ఇంకా నువ్వు ఇక్కడే చదువుకుంది కానీ అని చెప్పానమ్మా. నేను ఎంత కట్టిరమ్మా మీరు ఫీజు ఇప్పటికి? అక్కడ 140-130 వరకు తీసుకున్నారమ్మా. ₹1 తక్కువైనా కూడా లోపలికి అలో చెయ్యరు పిల్లల్ని. అట్లా మేము 2-3 సార్లు నిలబడ్డామమ్మా బయట. మేము కూడా మీరు ఇంతకు ముందు ఎప్పుడు అందులో జాయిన్ చేసే ముందు ఎప్పుడు వినలేదమ్మా ఈ ఇష్యూస్? చాలా మేము అసలు వద్దనుకుని అడ్మిషన్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేసుకున్నానమ్మా. నా దరిద్రం, నా కొడుకుని వాళ్ళ దగ్గర పంపించి నా కొడుకుని చంపుకున్నట్టు అయింది నా పరిస్థితి. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారు, అసలు మీరు రాకముందు ఇక్కడి వరకు తీసుకొచ్చిరు అంటే అసలు కరెక్టే కాదు. ఎందుకంటే ఎవిడెన్స్ మొత్తం మాయం చేయడానికి చూస్తున్నారని క్లియర్ గా అక్కడ అర్థం అయిపోతుంది. ఎవరు మాకు సరిగా రెస్పాన్స్ ఇస్తలేదమ్మా. మాకు రెస్పాన్స్ ఎవరు ఇస్తలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాదిరి చెప్తున్నారు. మాకు రెస్పాన్స్ లేదమ్మా. నా బిడ్డ చచ్చిపోయిన బిడ్డను తీసుకుని ల్యాండ్ మార్క్ వెళ్ళారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నట్టు వీడియోలు తీశారు. We are shifting patient, but transport also there can be anything. సంబంధం లేదు సార్, ఏదైనా హాస్పిటల్ కట్టించినా అంటున్నాయి మీరు తీసుకెళ్ళండి. మీరంతా జెన్యూన్ అయితే నా బిడ్డ ట్రీట్మెంట్ చేసిన వీడియోలు ఎందుకు తీసారు మీరు? నా బిడ్డ హ్యాంగింగ్ చేసుకున్నప్పుడే నాకు ఫోటోలు పెట్టేది ఉండే. హ్యాంగింగ్ ఫొటోస్ నాకు పెట్టేది ఉండే. అమ్మ మీ పిల్లోడు చేసుకున్నాడా? నేను కూడా నమ్మేదాన్ని నా కొడుకు తప్పు ఉందేమో, నా కొడుకు చేసుకోండి, నాకు తెలుసు అది. మీతో పాటు ఒక ఆయన ఇందాక ఒక ఆయన వచ్చి ప్రెస్ రిపోర్టర్, ఆయన పేరు వేదాంత్ సార్.
వేదాంత్ సార్ వెళ్ళినప్పుడు పిల్లలు బాబుని బాడీని పట్టుకున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బాడీ ఫ్రీజ్ అయిపోయిందంట. ఫ్రీజ్ అయిపోయినా బతుకున్న మనిషికి బాడీ ఫ్రీజ్ అయిపోతుందా? అవ్వదు. అయిపోతుందా? పిల్లలు తీసుకెళ్ళాలి సార్. స్టూడెంట్స్ అబద్ధం చెప్తారా? అప్పటికి బాడీ ఫ్రీజ్ అయిపోయిందంట సార్. చేతులు స్ట్రేట్ అయితే లేవంట సార్. అదే సార్ బాబు ఎప్పుడు హ్యాంగ్ చేసుకున్నాడు, మిడ్నైట్ చేసుకున్నాడు. మేము ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, బ్రతికున్నాడు, మేము అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని మాట్లాడుతున్నాడు మాతోని. సైలెంట్ గా అక్కడి నుంచి నేను ఆ హాస్పిటల్కి వెళ్ళే గ్యాప్ లో గాంధీ బాడీని పంపించేశారు. పిల్లోడు వెనకాల ఎవ్వరు లేరు. అనాథ శవాన్ని తీసుకుపోయి మార్చరీలో వేశారు. ఒక్కదాన్ని వస్తే నా బిడ్డ అనాథలాగా ఉంటే ఎవరిని అడగాలి మేము? ఒక అంబులెన్స్ 5 నిలబడి ఉంటే ఒక బాబుని తీసుకొచ్చారా కాలేజీ పలానా అంటే వాళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళకంటే ఎవరు లేరా మేడం, మాకు డబ్బులు ఇచ్చి ఇట్లా అంబులెన్స్ లో పంపించేశారని చెప్పారమ్మా. నాకు అడిగితే స్టాఫ్ మేము మెట్రోలో ఉన్నాం వస్తున్నాం అని చెప్తున్నారమ్మా. వెనకాల నిర్లక్ష్యం అసలు. నేను 1 hour వచ్చారమ్మా ఇక్కడికి. వాళ్ళు ఎంత చులకన అయిపోతుందంటే పిల్లల ప్రాణాలతో ఇట్లా ఆటలు ఆడేసుకుంటున్నారు. మనం ఏదో మొబైల్లో ఆటలాడతాం చూసారా, అంత ఈజీగా. ఎట్లా అంటే డబ్బుతోని విలువ కట్టేస్తున్నారు. మనిషి ప్రాణాన్ని డబ్బుతో విలువ కట్టడం ఏంది అసలు? ఇట్లాంటివి ఎన్ని చూస్తున్నప్పటికీ కూడా మారతలేవు. కన్నా తల్లిని ఎవరు ఆపాలి ఆ బాధని చెప్పండి. దయచేసి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఈ కాలేజీలలో మీ పిల్లల్ని చేర్పిస్తే మాత్రం ఇట్లాంటివి చూడక తప్పదు. ఇదే ఫిక్స్. ఇంకా మీరు జాయిన్ చేసే ముందే ఒకసారి ఆలోచించుకోండి. ఇదే బాధ ఇంకో తల్లికి రావద్దు అంటే కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఇట్లాంటి వాటికి దూరంగానే ఉండండి. మీ పిల్లలు చదువుకోవాలి, భవిష్యత్తులో మాలాగా అవ్వకూడదు, మంచిగా అవ్వాలి అని మనం అనుకుంటాం. కానీ ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి? ఎస్పెషల్గా ఈ కాలేజీలో జాయిన్ చేస్తే మాత్రం ఇట్లాంటివన్నీ మనం ముందే అనేసుకోవాలేమో, అట్లా తయారైంది సమాజం. ఇప్పుడు కాలేజీ ఫ్యాకల్టీని మీరు ప్రశ్నించాలి అంటే ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మా మీడియా త్రూ చెప్పేసి. కాలేజీలోనే డెడ్ అయిపోయింది కదా, 5:15 ఇన్సిడెంట్ అయినప్పుడు మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మాకు ఇన్ఫార్మ్ చేయాలి, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. హ్యాంగింగ్ చేసుకున్నాడు అన్నారు కదా, హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీ బాబు ఇలా చేసుకున్నాడు, మీ తప్పు లేదు. హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఆ ఫొటోస్ తీసి నాకు పెట్టాలి నువ్వు, హ్యాంగింగ్ ఫొటోస్. అవును, మీ మిస్టేక్ లేనప్పుడు నువ్వు పెట్టాలి. రూమ్ క్లీన్ చేసేసి మొత్తం ఏమి ఎవిడెన్స్ లేకుండా చేస్తే ఎవరి మిస్టేక్ అది? అంటే మీరే నా పిల్లోని చంపేశారు అంతే. హ్యాంగింగ్ చేసుకుంటే ఫ్యాన్ ఉంటదా అండి? వాడు వెయిట్ 70 ఉన్నాడండి. నా కొడుకు వాడు వెయిట్ 70 ఉన్నాడు. వాడు పెద్దోళ్ళు ఎంత వెయిట్ ఉన్నాడు అంత వెయిట్ ఉన్నాడు. 70 to 70 వెయిట్ ఉన్నాడు నా పిల్లోడు. వాడి వెయిట్ కి ఫ్యాన్ ఆగుతుందా? మన వెయిట్ కి ఆగుతుందా ఫ్యాన్ అనేది? అంతే కదా. హ్యాంగింగ్ చేసుకుంటే టూ మచ్ చేస్తున్నారు. కావాలని లెటర్ రాసిరంట, లెటర్ ని చించేయడం జరిగింది. వాళ్ళ సైడ్ తప్పే లేనప్పుడు ఎందుకు ఎవిడెన్స్ ని మొత్తం మటుమాయం చేయాలి, మార్చేయాలి, దాన్ని మొత్తం రివర్స్ చేసేయాలని ట్రై చేస్తున్నారో ఇంతవరకు అయితే అర్థమయ్యట్లేదు. దయచేసి అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే, ఈ తల్లి బాధ రేపు ఇంకో తల్లి పడకూడదు అంటే మాత్రం డెఫినెట్ గా ఇట్లాంటి వాటి మీద మీరు ఆలోచించండి అంతే. ఇంకంతకు మించి నేను ఏం చెప్పాలండి. మీ పిల్లల భవిష్యత్తును మీరే కాపాడుకోవాలి. అయ్యప్పమాల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు దూరంగా ఉండుకుంటా నిష్టగా దీక్షలు ఉంటారు. ఆ దీక్షలు ఉండుకుంటా అమ్మల అయ్యల్ని గలీజ్ గా తింటుర్రు అంటే ఇక వాడు అయ్యప్ప దగ్గరికి పోతాడు కదా, ఆ దేవుడే చూపిస్తాడు వాడిని. ఆ దేవుడు చూపించినా చూపించకుండా మేమైతే వీళ్ళకి మిండెడ్లమే, వీళ్ళని ఏం చేయాలన్నా చేస్తాం. ఇగో ఎవ్వరు ఏమైనా మేమైతే కొట్లాడతాం. మాకు ఎవరితో సంబంధం లేదు. అందరు వస్తుంటారు పోతుంటారు, కానీ మేము ఇదొకటే పట్టుకొని కూర్చున్నాం. పిల్లలు చచ్చిపోతున్నారమ్మా, మన పిల్లలు